హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము మ్యాంగో మురబ్బా, ఆమ్కా మురబ్బా అంటారు. ఇది స్వీట్ పికిల్ అని కూడా అంటారు. మామిడికాయలతో చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా బ్రెడ్లోకి, చపాతీలోకి, మనం టిఫిన్లోకి ఎప్పుడైనా చట్నీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్టోర్ చేసుకోవచ్చు, 1 మంత్ వరకు ఉంటుంది, 1 ఇయర్ వరకు కూడా ఉంటుంది మంచిగా చేసుకుంటే. ఇలా కచ్చగా ఉన్న మామిడికాయలు తీసుకోండి. మామిడికాయలని నీట్గా కడిగి తడి లేకుండా చూసుకొని ఇలా క్లాత్తో తుడుచుకొని పైన చెక్కు తీసేయాలి. స్కిన్ మొత్తం తీసేసినవంటే ఇలా నీట్గా తీసేస్తే సరిపోతుంది. నేను ఫస్ట్ 2 అనుకున్నా, సరిపోవట్లేదని 3 తీసుకొని ఇలా మొత్తము తురుముకొని పెట్టుకున్నా. తురుముకున్న దాన్ని ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఒక గిన్నె, చిన్న గిన్నె ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. దాంతో ఇలా ప్యాన్లోకి కొలుసుకొని వేసుకోండి. నాకైతే 2 కప్స్ అయ్యింది. ఈ 2 కప్స్లోకి అదే కప్పుతోటి 1 కప్పు చక్కెర, అదే కప్పుతోటి 1 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నా. స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అంత బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ చక్కెర బెల్లం 2 అయితేనే బాగుంటుంది అనేసి యాడ్ చేసిన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా కలుపుకోండి. చక్కెర బెల్లము మొత్తము కరిగిపోయే వరకు కలుపుకోవాలి. నీళ్ళ తడి అస్సలు ఉండొద్దండి. నీళ్ళ తడి ఉంటే మాత్రము ఖరాబ్ అయిపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. తడి లేకుండా చూసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండండి. దగ్గర ఉండి చేసుకుంటే హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవచ్చు. మనం ఏమైనా వర్క్ చేసుకుంటూ చేసుకుంటే సిమ్లో పెట్టి చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది, షుగర్ కూడా కరిగిపోయింది. ఇలా వాటర్ వాటర్ అవుతుంది. ఇది కొంచెము సిమ్లో పెట్టి, ఇప్పుడు మాత్రం సిమ్లో పెట్టి ఉడికించండి. షుగరు బెల్లము మొత్తము కరిగిపోయిన తర్వాత ఇలా పొంగొస్తున్నప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ అంత కారము, ఒక 1/2 స్పూను ఉప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇంకేం అవసరం ఉండదు. ఈ 3 ఇలా యాడ్ చేసుకోవాలి, సరిపోతుంది మనకి. మొత్తము స్వీట్తో చేసుకుంటే బాగుండదండి. ఇలా కారము, ఉప్పు, జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తినేటప్పుడు కూడా మంచిగా తినాలనిపిస్తుంటుంది, టేస్టీగా అనిపిస్తుంది నోటికి. ఓన్లీ స్వీట్తో అయితే బాగోదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మొత్తం ఇది కలిసిపోయేటట్టు కలుపుతూ ఉండండి. ఇప్పుడు మాత్రము మనం స్టవ్ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడ్డప్పుడు మనము చెక్ చేస్తూ ఉండాలి. మనకి పాకం వచ్చినట్టు కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఇంకా కాలేదండి, నేను ఇక్కడ చెక్ చేశాను, ఇంకా కాలేదు. కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు కొంచెం అంటుకుంటూ ఉంటుంటుంది. కలుపుతుంటే కూడా ఇది ఏమైనా ఎక్కడైనా పచ్చి ఉన్నా కూడా మంచిగా ఉడికిపోతుంటుంది. చూడండి, ఇలా దగ్గర పడుతుంటుంది. ఇలా ప్యాన్ నుంచి వేరయ్యేటప్పుడు మనకి ఇంకా అయిపోవచ్చిందని అర్థమవుతుంటుంది. పాకం రెడీ అయిపోయింది, మంచి స్మెల్ వస్తుంటుంది. ఇలా ప్యాన్ నుంచి వేరైపోతుంది అని అంటే మనకి వచ్చేసింది, ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మంచిగా చల్లారనివ్వండి. ఫ్యాన్ కింద పెట్టండి. ఒక 1/2 అవర్లో మంచిగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన దాన్ని ఇలా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి, ఎక్కువ రోజులు ఉంటుంది. ప్లాస్టిక్, స్టీల్ దాంట్లో అస్సలు వద్దు. ఇలా బ్రెడ్ కూడా పెట్టుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. చపాతీకి, టిఫిన్లోకి అన్నిటికీ బాగుంటుంది. అసలు జామ్ కొనుక్కునే పనే ఉండదు. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. అందరూ ఒకసారి ట్రై చేయండి. మనం బయట కొనుక్కునే పని లేకుండా కేవలం 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు, కానీ టేస్ట్ మాత్రం అసలు మీరు ట్రై చేస్తే చెప్తారు నాకు, అంత బాగుంటుంది టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.